న్యూ ఇయర్ వేడుకల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీగా లిక్కర్ సేల్స్ జరిగాయి. అమ్మకాల్లో పోటీపడ్డ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు పోటీ పడ్డాయి. ఏపీలో డిసెంబర్ 30వ తేదీన 219 కోట్ల లిక్కర్ అమ్ముడు పోగా డిసెంబర్ 31వ తేదీన 113 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. ఇక తెలంగాణలో డిసెంబర్ 31 ఒక్కరోజే దాదాపు 400 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగాయి. డిసెంబర్ 28 నుంచి 4 రోజులైన తెలంగాణలో దాదాపు 1800 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు అంచనా వేస్తున్నారు. ఏపీలో తెలంగాణలో లిక్కర్ సేల్స్ కి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఏమో కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో మద్యాన్ని మంచినీళ్ళ తాగేశారు. ముఖ్యంగా యువత అయితే మంచినీళ్ళలాగా తాగేశారని కూడా చెప్పాలి. అట్ ది సేమ్ టైం సర్కార్ కి కూడా కాసులో పంట పండిందని చెప్పుకోవాలి. నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా కూడా తెలంగాణ ఎక్సైజ్ శాఖకు భారీ ఆదాయాన్ని కూడా తెచ్చిపెట్టాయి. నిన్నటి రోజే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 402 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయంటూ కూడా ఎక్సైజ్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. మందుబాబులు అయితే మంచినీళ్ళ లిక్కర్ తాగడంతో సర్కారుకు భారీగా ఆదాయం కూడా వచ్చింది. న్యూ ఇయర్ వేళ రాష్ట్రంలో మాత్రం మద్యం ఏర్రై పారిందని కూడా చెప్పుకోవచ్చు. మందుబాబులు మద్యాన్ని మంచినీళ్ళ తాగేశారు. రికార్డు స్థాయిలో మద్యం విక్రయాలు జరగడంతో సర్కార్ కూడా కాసుల వర్షం కురిసింది. ఓవరాల్ గా రికార్డ్ అంటే హిస్టరీలోనే రికార్డు స్థాయిలో మద్యం విక్రయాలు జరిగినట్లు కూడా ఎక్సైజ్ శాఖ అధికారులు వర్గాలు వెల్లడించాయి. ఒక మంగళవారం రోజునే సుమారు దాదాపు 402 కోట్ల పైగా మద్యం విక్రయాలు జరిగినట్లు కూడా తెలిపారు. ఇంకా డిసెంబర్ 28 నుంచి జనవరి 1 ఉదయం వరకు 5 రోజుల్లోనే దాదాపు 1800 కోట్ల విలువైన మద్యాన్ని మందుబాబులు మంచినీళ్ళ తాగేసినట్టు కూడా ఎక్సైజ్ శాఖ అధికారులు చెబుతున్నారు. మనము డే వైజ్ గా కూడా చూసుకుంటే డిసెంబర్ 23న 193 కోట్లు, డిసెంబర్ 24న 197 కోట్లు, డిసెంబర్ 24న 197 కోట్లు, డిసెంబర్ 26వ తేదీన బాక్సింగ్ డే రోజు క్రిస్మస్ తర్వాత 192 కోట్లు, డిసెంబర్ 27న 187 కోట్లు, డిసెంబర్ 28న 191 కోట్లు, డిసెంబర్ 30న 402 కోట్లు, డిసెంబర్ 31న ఓవరాల్ గా 282 crores పైన విలువైన మద్యం అమ్మకాలు జరిగాయంటూ కూడా అధికారులు అధికారికంగా స్టాటిస్టిక్స్ చెప్తున్నారు. కానీ డిసెంబర్ నెలలోనే మద్యం ద్వారా గవర్నమెంట్ కి కూడా కాసుల వర్షం కురిసిందని కూడా చెప్పాలి. రికార్డు స్థాయిలో లిక్కర్ సేల్స్ కూడా జరిగినట్టు అధికారులు చెబుతున్నారు. ఒక్క నెలలోనే దాదాపు 3,82,265 కేసుల లిక్కర్ తో పాటు 3,96,114 కేసుల బీర్లు అమ్మకాలు జరిగినట్లు కూడా తెలిపారు. 2022 డిసెంబర్ లో 3,100 కోట్లు లిక్కర్ సేల్స్ జరగగా 2023లో 4,292 కోట్ల విక్రయాలు జరిగాయని కూడా అధికారులు చెప్పారు. ఇంకా 2024 డిసెంబర్ 30 వరకు మాత్రమే దాదాపు 3,662 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయంటూ కూడా అధికారులు చెప్పారు. ఓవరాల్ గా డిసెంబర్ 31 ఈ రోజు ఇంకా ఫస్ట్ ఈవినింగ్ వరకు కూడా ఓవరాల్ గా చూసుకుంటే ఈ సంవత్సరం దాదాపు 4,000 కోట్ల పైగా కూడా అబ్కారీ శాఖకు ఆదాయం వచ్చింది మనం చెప్పుకోవాలి. ఎందుకంటే తెలంగాణలో కూడా ఒక కల్చర్ అయిపోయింది. ఎందుకంటే ప్రతి మంచి అయినా చెడైనా కూడా ఖచ్చితంగా లిక్కర్ అనేది కూడా ఒక పరిపాటి అయిపోయింది. ఇంకా దట్టు న్యూ ఇయర్ లాంటి వేడుకల్లో కూడా మనం కొత్తగా చెప్పుకోవాల్సింది లేదు. ఎస్పెషల్లీ యూత్ ఇటు పబ్బులని, అలాగే డిస్కోలు, బార్లు, రెస్టారెంట్లలో ప్రతి చోట కూడా నిన్న రికార్డు స్థాయిలో కూడా మద్యం సేల్స్ జరగడం కూడా అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇంకా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే రెండు రాష్ట్రాలు కూడా లిక్కర్ సేల్స్ లో పోటీ పడ్డాయని చెప్పొచ్చు. ఆంధ్రాలో కూడా యువత ఇటీవల కాలంలో ఎక్కువగా మద్యం సేవనం ఎక్కువగా చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు మనము. అయితే ఈ రెండు రాష్ట్రాలు మాత్రం పోటీ పడ్డాయి. ఏపీలో డిసెంబర్ 30వ తేదీన 219 కోట్లు అమ్ముడు పోగా డిసెంబర్ 30వ తేదీన 113 కోట్లు మద్యం అమ్మకాలు జరిగాయి. ఇంకా తెలంగాణలో అయితే దాదాపు 403 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగాయి. డిసెంబర్ 28 నుండి 4 రోజుల్లోనే తెలంగాణలో దాదాపు 1,800 కోట్ల అమ్మకాలు జరిగినట్లు కూడా ప్రస్తుతం అధికారులు అంచనా వేస్తున్నారు. సందీప్.